ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ 27/2023 ప్రజా వ్యతిరేక యాక్ట్ అని ఆస్తికి సంబంధించినటువంటి కేసులో కోర్టులో కాకుండా రెవెన్యూ డివిజన్ అధికారులు తహసీల్దార్ కోర్టులో వేసుకోవాలని ఈ చట్టం ఉద్దేశమని, దీనివల్ల సామాన్యులకు చాలా ఇబ్బందులు పడుతున్నారని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొగళ్ల వెంకటరమణారావు అన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బార్ అసోసియేషన్ ద్వారా కోర్టు ప్రాంగణం నుండి తాలూకా ఆఫీస్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బంటుమిల్లి కృష్ణ మాట్లాడుతూ ఆస్తి తగాదాల్లో పిఆర్ఓలు ఇష్ట ప్రకారం జడ్జిమెంట్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టాన్ని వ్యతిరేకంగా భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొగళ్ల వెంకటరమణారావు, వైస్ ప్రెసిడెంట్ బంటుమిల్లి కృష్ణ, జనరల్ సెక్రటరీ పాకా రమేష్, సీనియర్ అడ్వకేట్ డికేవి ప్రకాష్ మొదలైన వారు పాల్గొన్నారు. 27/23 ఈ బిల్లు అసెంబ్లీలో 2020లో పాస్ అయిందండి. కానీ ఆ జీవోని సెకండ్ జీవోగా దాచేస్తారండి, బయటకు రాకుండా. అప్పుడే బయటకు వచ్చింటే ప్రజలకు అర్థమైంది. దీన్ని పార్లమెంట్లో కూడా చట్టసభలో ఆమోదించి ఉప్పు తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇద్దరు సైడ్ బై సైడ్ ఉన్న ఆస్తి హక్కుదారులకు కానీ వాటాదారులకు కానీ గొడవ వస్తే కనుక వాళ్ళు కోర్టుకు వస్తారు. కోర్టులో న్యాయవాదులు వాదించి న్యాయం అన్యాయం అనే విషయం జడ్జిగా తేల్చి దాని ప్రకారం చట్టం ఫాలో అవుతుంది. కానీ ఈ పరిధిని ఈ కోర్టుకు వచ్చే ఫీజును కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం కోసం రెవెన్యూకి ఇచ్చేసిందండి. దీంట్లో ఆర్డీఓ కోర్టు, ఎంఆర్ఓ కోర్టు ఫైల్ చేసుకోమన్నప్పుడు ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఫీల్డ్లోకి వెళ్ళండి. అక్కడ వీఆర్ఓ ఏ చెప్తే అదే వాస్తవం అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పొలిటికల్గా ప్రశ్నలు వచ్చి న్యాయ విజ్ఞానం కూడా ఉండదు. వీఆర్ఓలు కూడా చట్టాలు తెలియవు. పైగా సబ్సిడెంట్ వీఆర్ఓ పోస్టులు కూడా లేవండి. చాలామంది ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. వాళ్ళకి ఏ పొలం ఎక్కడ ఉందో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఒక వ్యక్తి పొలం వేరే వ్యక్తి కనుక ఆక్రమించుకుంటే, ఉన్నత వర్గాల బాగా బలవంతులుగా ఆక్రమించుకుంటే అది ఆర్దే అని వీఆర్ఓ చెప్తే కనుక అదే చట్టం ఇది రూపొందించి టైటిల్ ఇచ్చేస్తారు.